క్రైస్తవ జీవితంలో సంపూర్ణ విజయం ఎలా సాధించాలో దానిపై ఇది ఒక క్లుప్త విశ్లేషణ. చూడండి, మనలో చాలామంది మన సొంత బలంతో సమస్యల్ని గెలవాలని చూస్తాం, కానీ మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతుంటాం కదూ. అయితే దేవుని శక్తితో అసలైన విజయం సాధ్యమని ఈ బోధన మనకు చూపిస్తుంది. మరి అదెలాగో ఓ 3 ముఖ్యమైన విషయాల ద్వారా తెలుసుకుందాం. సరే, మొదటిది విశ్వాసం. మనం దీనిని చాలాసార్లు తప్పుగా అర్థం చేసుకుంటాం. అదేదో కేవలం మనసుతో ఓకే నేను నమ్ముతున్నాను అని ఒప్పుకోవడం కాదు. కానే కాదు. నిజమైన విశ్వాసమంటే ఏంటంటే అది మన హృదయంలో మొదలవ్వాలి, ఆ తరువాత మన పనుల్లో కనిపించాలి. అంటే మన మాటలకు చేతలకు తేడా ఉండకూడదు. అప్పుడే ఆ విశ్వాసానికి నిజమైన పవర్ వస్తుంది. ఇక రెండోది, ఆ విశ్వాసం మనల్ని పాపం విషయంలో చనిపోయిన వారిలా బ్రతకడానికి నడిపిస్తుంది. దాని అర్థమేంటంటే మన పాత అలవాట్లు, చెడ్డ ఆలోచనలు ఉన్నాయి కదా, వాటిని మనల్ని కంట్రోల్ చేయకుండా వదిలేయాలి. అంతేకాదు, ధర్మశాస్త్రానికి కూడా చనిపోవాలి. అంటే కేవలం కొన్ని రూల్స్ పాటించేసి దేవుణ్ణి మెప్పించొచ్చు అనే ఆలోచనను కూడా వదిలిపెట్టాలి. ఇక చివడిగా మూడోది, ఆత్మీయ పోరాటంలో గెలవడం. మన లోపల భయం, కోపం లాంటి బలహీనతలు ఉంటాయి. వాటిని పవిత్రాత్మ శక్తితో, సరైన వాక్యంతో మనం జయించాలి. అలా చేసినప్పుడే మనం ఆ కనాను దేశం లాంటి విజయవంతమైన జీవితంలోకి అడుగుపెట్టగలం. అంటే దేవుడు మనకు వాగ్దానం చేసిన ఆ శాంతి, సమాధానంలోకి వెళ్ళగలుగుతాం. సో, ఒక్క మాటలో చెప్పాలంటే నిజమైన విజయమనేది ఒక ప్రయాణం. అది హృదయపూర్వక విశ్వాసంతో మొదలవుతుంది, పాత జీవితాన్ని వదిలేయడంతో ముందుకు సాగుతుంది, ఆత్మీయ పోరాటంలో గెలవడంతో సంపూర్ణమవుతుంది.